ఈ రోజున అనంతరెడ్డి గారు, రెడ్డప్పరెడ్డి గారు, చిన్నరెడ్డప్పరెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సాధారణంగా వాళ్ళు కూడా బసిరెడ్డి గారు, శ్రీనివాసులు గారు వీరందరూ సాధారణంగా ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశం పార్టీని బలపరచాలనే ఆలోచనతో పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతారు. అదేవిధంగా కన్నబడవాళ్ళపల్లి గ్రామ సోదరిమణులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతాను. ఈరోజున కన్నబడవాళ్ళపల్లి గ్రామం అనేది గ్రామాల్లో మీరు ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీని పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమంటే గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ప్రజలెవరూ సంతోషంగా లేకపోవడం, అభివృద్ధి అనేది జరగకపోవడం, రాజకీయంగా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్లకు తగినటువంటి గుర్తింపు కానీ గౌరవం కానీ దొరకనటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరును కానీ గమనిస్తే ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో ప్రచారం చేసుకుంటూ అన్ని రకాల వాళ్లకు అన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో అయితే రెడ్డి సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి సంక్షేమం అందించాలంటే 10 ఎకరాల భూమి ఓ బెంచ్ మార్క్గా పెట్టారు. మామూలుగా చిన్న రైతైనా కూడా 10 ఎకరాల భూమి అనేది ఈ ప్రాంతంలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గ కుటుంబాలకు 10 ఎకరాలకు తక్కువ కాకుండా భూములు ఉంటాయి. మరి ఏదైతే గత ఎన్నికల్లో ఆదరించి హక్కును చేర్చుకొని భుజాన్ని వేసుకొని ఎన్నికలు నిర్వహించినటువంటి రెడ్డి సామాజిక వర్గము గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతాంగం అయితే 10 ఎకరాల్లో వాళ్ళు సాధించేది ఏమి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి సంక్షేమం అనేది అందనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక ఆశతో ఒక ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అందిస్తాడు, రాజశేఖర రెడ్డి గారి పుత్రుడుగా చూసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని 4.5 సంవత్సరాల కాలంలో చూసినటువంటి సామాజిక వర్గం మొత్తం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే, అందులో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే ఖచ్చితంగా మళ్ళీ ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో అమలవుతుందని చెప్పేసి కూడా నమ్ముతూ ఉన్నారు. దీనికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా మీకు అందనటువంటి సంక్షేమం ఏదైతే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి 10 ఎకరాల భూమో లేదంటే ఇంట్లో ఫ్రిడ్జో లేదంటే మోటార్ సైకిలో ఏదో ఒక కారణం చూపించి మీకు సంక్షేమం అందకుండా చేసిందో ఖచ్చితంగా దీన్ని తొలగిస్తాం. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా పేద రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆపన్న హస్తం అందిస్తాం. అభివృద్ధి కాదు సంక్షేమం కూడా సమపాలలో అందించేటువంటి చొరవ కానీ ఆలోచన కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, నమ్మమంటున్నాను. ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. గతంలో కూడా చేస్తున్నాం. అంతేకాదు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందినటువంటి పరిస్థితి, క్రాప్ ఇన్సూరెన్స్ చూస్తే అది కూడా అవకతవకలుగానే ఉంది. ఎవరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. మార్కెట్ ఇంటర్వెన్షన్ గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డ్లో కందులు తెచ్చుకునేవాళ్ళు, శనక్కాయలు తెచ్చుకునేవాళ్ళు, వ్యాపారం జరిగింది. ఈ రోజున ఏ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు కూడా మార్కెట్ యార్డ్లో జరగనటువంటి పరిస్థితి. అంటే రైతాంగం మొత్తం కూడా అన్యాయం అయిపోయినటువంటి